కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి. నువ్వే ముఖ్యమంత్రివి. ఈ జిల్లాకు మంత్రి ఇవ్వకపోతివి, ఇన్ఛార్జ్ మంత్రి ఇడిదిక్కు రాదాయే. ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు. మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను, వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,000 రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాలువ, మా పోచారం కాలువకు 4-5 చోట్ల గండ్లు పడ్డాయి. 4-5 చోట్ల గండ్లు పడితే ఇవాళ ఆ పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు పోవడం లేదు. గా గండ్లు పూడ్చే తెలివి లేదా? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. కొత్త ప్రాజెక్టా కట్టకపోతే 1 ఎకరానికి 2 ఏళ్లలో నీళ్లు ఇవ్వకపోలేదు, ఓ చెక్ డ్యాం కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. గా 4 గండ్లు పడితే పూడ్చే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. పోచారం కాలువ గండ్లు పడడం ద్వారా ఇవాళ పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే పోచారం కాలువకు మరమ్మతులు చేపట్టాలని, గండ్లు పడ్డ చెరువులను పునరుద్దరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.